తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రం చెందిన బ్యాగిరి లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందగా నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో ఆటో డ్రైవర్లు బ్యాగిరి లక్ష్మణ్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం తీసుకురావడంతో 17 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయల జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. వారి స్వగ్రామము మాసాయిపేట, మెదక్ జిల్లా మాసాయిపేట మండల్. వారు గత డిసెంబర్ 9వ తారీఖున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి బర్త్డే గిఫ్ట్గా మా ఆటో డ్రైవర్లను బలి చేసిండు. ఏదైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మేము వ్యతిరేకం కాదు. మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే, ఈరోజు మా ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డాం. మేము కోరింది డిసెంబర్ 9 నుండి వెంటనే కోరుతున్నాం. మీరు 15,000 రూపాయల జీవన భృతి కావాలని పదే దాదాపు 60 రోజులుగా, ఇప్పటితో 60 రోజులు మేము డిమాండ్ చేస్తున్నా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది ఆటో డ్రైవర్లు మరణించారు. ఇప్పటికీ కూడా మీరు స్పందిస్తలేరు. ఈరోజు మాసాయిపేటలో చాలా బాధాకరమైన విషయం. మా తోటి డ్రైవర్ బ్యాగిరి లక్ష్మణ్ గత 20 సంవత్సరాల నుంచి మాతోటి అందరితోటి కలిసిమెలిసి అందరినీ కలుపుకొని చేసేవాడు, పని చేసుకుంటూ జీవనం ఉపాధి చేసుకునేవాడు. ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అంతకుముందుకు రోజుకు ఒక 1500 మినిమం 1500 డబ్బు చూసిన ఆయన ఈ డిసెంబర్ 9 నుంచి డబ్బు కనపడడం లేదు. తీవ్ర మనోవేదనకు గురై పైసలు కనిపిస్తలేదు. ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి. పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళ ఖర్చులు అవి అదైపోయింది. మళ్ళీ కిరాయి ఇల్లు కట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురై హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. చాలా ఈరోజు బాధాకరమైన విషయం. మాసాయిపేట విలేజ్లో చెగుంట టు తూప్రాన్ తిరిగే ఆటో డ్రైవర్ మా ఆటో డ్రైవరు బ్యాగిరి లక్ష్మణ్ అతను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహాలక్ష్మి పథకం ఏదైతే తీసుకొచ్చిరో దానికి బస్సులు ఫ్రీ చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది జరిగింది. ఇది ప్రభుత్వానికి అందరికీ తెలిసిన విషయమే. అయినా ఇన్ని రోజుల నుండి ఎన్నిసార్లు ఎక్కడ ఏ డ్రైవర్కి అన్యాయం జరిగినా చాలాసార్లు మేము మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాం. అన్ని జిల్లాలో జరుగుతుంది. అయినా కానీ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎంతమంది కుటుంబాలు ఈ రోడ్డున పడే అవకాశం ఉందా అనేది ప్రభుత్వం గుర్తించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.